మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అందరికి నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన మొదటి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తాం గుంతకల్ నియోజకవర్గంలో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా. రాబోయే రోజుల్లో మరిన్ని వేడుకలు ఇంకా అంగరంగ వైభవంగా చేస్తామని తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి యువతను సేవా మార్గం వైపు, యువతను కొత్త తరం రాజకీయాల వైపు పుంతలు తొక్కిస్తున్నటువంటి ఆదర్శ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా గుంతకల్ నియోజకవర్గ స్థాయిలో మండల అధ్యక్షులు పురుషోత్తం గారు మరియు అదేవిధంగా సీనియర్ నాయకులు పూల రమణ గారు, బండి శేఖర్ గారు, ఇతర పెద్దల ఆధ్వర్యంలో యొక్క రక్తదాన శిబిరం నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకం. ముందుగా ఉప ముఖ్యమంత్రికి మరి అదేవిధంగా గుంతకల్ జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు భారతీయ జనతా యువ మోర్చా అనంతపురం జిల్లా శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని ఆంధ్రప్రదేశ్లో యువతను సేవ వైపు నడిపించడానికి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, సేవ అనేది ప్రతి ఒక్కరి యొక్క మానసిక పుత్రికగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలు సేవను భిన్నంగా చూడాలి. సేవ వేరే, రాజకీయం వేరే. కాబట్టి రాజకీయాలు చేస్తూ ప్రజలకు సేవ చేయడానికి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేనలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ముందుకు రావాలని తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా యువ మోర్చా తరఫున పుట్టినరోజు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి జనసేన పార్టీ అధినేత, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా గుంతకల్ నియోజకవర్గంలో మరి మన మండల అధ్యక్షుడైనటువంటి పురుషోత్తం గారి ఆధ్వర్యాన ఈరోజు రక్తదాన శిబిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. యువత అందరూ కూడాను రక్తదానం చేద్దాం, ప్రాణదాతలయ్యి మనం నిలుద్దామని చెప్పిన ఒక నినాదంతో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా వందలాది మంది ఈరోజు రక్తదాన శిబిర కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటాము. మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు వేడుకలు ఏవైతే ఉన్నాయో చాలా ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్క కార్యకర్త కూడాను వాలంటీర్గా నా వంతు సమాజానికి నేను ఏం చేయాలి, పవన్ కళ్యాణ్ గారి కోసం నేను ఏ విధంగా కష్టపడి ప్రజలకు సేవ చేయాలన్నటువంటి దృక్పథంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చెట్లు నాటే కార్యక్రమం అయితేనేమి, రక్తదాన శిబిరాలు అయితేనేమి, పేదలకు సహాయ సహకారాలు అందించే దాంట్లో అయితేనేమి, పేదవారి నిరుపేద వారికి చీరల పంపిణీ కార్యక్రమం కానీ ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడాను ఒకరు చెప్తే వచ్చేది కాదు. జనసేన ప్రతి ఒక్క కార్యకర్తల్లో హృదయంలో నుంచి మనస్ఫూర్తిగా ముందుకు వచ్చి చేస్తున్న ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో ఈరోజు ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మన గుంతకల్ నియోజకవర్గంలో ఈ యొక్క బ్లడ్ క్యాంపే కాకుండా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. సైన్స్ ఫేర్ ఇదైతేనేమి, చెట్లు నాటు కార్యక్రమం అయితేనేమి, ఇలాగా వాలంటీర్గా ప్రతి ఒక్క జనసేన కార్యకర్త కూడాను ఈరోజు పుట్టినరోజు సందర్భంగా, మన నాయకుడి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయడం సమాజానికి ఎంతో మంచిదని చెప్పని, ఇలాగే ఆదర్శంగా తీసుకునేసి ముందుకు పోతామని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ఎన్డీఏ కూటమి నాయకత్వం, ఎన్డీఏ కూటమి నాయకత్వం. జై జనసేన, జై భారత్. ఈరోజు చాలా శుభదినం. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీసి ఎంతో మందికి ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుకు తీసుకురావాలని ఆయన కష్టము, ఆయన ఫలితము ఎంతో ఉంది. చెప్పకపోతే ఒక బుక్లెట్ రాయొచ్చు ఆయన గురించి. కాబట్టి ఈరోజు ఒక ప్రత్యేకత, ఈరోజు ప్రత్యేకత ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మొట్టమొదటిసారిగా మన గుంతకల్లో ఎన్నో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశాము. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా మొక్కలు నాటే కార్యక్రమము, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు గుంతకల్లో ఎన్నో చేస్తూ ఈరోజు భారీ బ్లడ్ క్యాంపుని మన గుంతకల్ పట్టణం నందు ఇక్కడ మన మున్సిపల్ ఆఫీస్ పక్కన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎంతో మంది మన పవన్ కళ్యాణ్, చిరంజీవి ఫ్యాన్స్, మన మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అంతా కదిలి వచ్చి ఇక్కడ రక్తదానం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయే విషయం ఇది. ప్రతి ఒక్కరూ ఆ రోజు చిరంజీవి గారు ఏదైతే చెప్పారో
సేవే మార్గం సేవే లక్ష్యం అనే నిదానంతో ఎప్పుడైతే చిరంజీవి గారు ఈ బాట వేశారో అందరూ ఈ బాటలోనే ప్రయాణిస్తూ ఈ బాటలోనే ముందుకెళ్తూ రక్త నేత్రాలతో మన మెగా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ ముందుకు పోవాలని ఈ రోజు జనసేన పార్టీ తరఫున మన గుంతకల్లో మండల అధ్యక్షుడు పురుషోత్తం గారు మరి వచ్చేసి పవన్ టౌన్ ప్రెసిడెంట్ పాండు గారి ఆధ్వర్యంలో మన సీనియర్ నాయకులు వీళ్ళందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇంకా రేపు మన పవన్ కళ్యాణ్ గారి జన్మదిన కార్యక్రమంలో ఇంకా చాలా కార్యక్రమాలు మొదలు పెడతామని మన గుంతకల్ పట్టణం నందు తెలియజేసుకుంటున్నా. జై జనసేన, జై భారత్. జనసేనాని డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు గుంతకల్ నియోజకవర్గం గుంతకల్ పట్టణం మా పట్టణ అధ్యక్షుడు మండలాధ్యక్షుడు కురువ పురుషోత్తం ఆధ్వర్యంలో ఈరోజు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం. వేలాది సంఖ్యలో అనూహ్య రీతిలో అద్భుతమైనటువంటి ఆలోచన విధానంతో ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం వలన అద్భుతంగా జరుగుతుంది. రక్తదాతలు జనహితం కోరేటువంటి ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి రక్తదానాన్ని ఏర్పాటు చేశారు. మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే జనహితం కోరే కార్యక్రమాలు చేయాలి. ముఖ్యంగా క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనేటువంటి కార్యక్రమాలతో ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి పుర ప్రజలకి మా జనసేన కుటుంబ సభ్యులకి ఎన్డీఏ కూటమి నాయకులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ జై జనసేన, జై హింద్. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేనాని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి అద్భుతమైన ఆలోచనతో పుట్టినటువంటి కార్యక్రమమే క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర. ముఖ్యంగా మా నాయకుడు పర్యావరణ అటవీ శాఖ మంత్రి కూడా ఆయన చొరవతో రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలు నాటాలనేటువంటి దృఢ నిశ్చయంతో రేపు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఊరు వాడ ప్రతి ప్రాంతంలోనూ మొక్కలు నాటేటువంటి కార్యక్రమం చేస్తున్నాము. పెద్ద ఎత్తున ముఖ్యంగా మా నాయకుడు చెప్పింది అంటే కార్పస్ మొక్కలు కాకోకుండా ఖచ్చితంగా సమాజ హితం కోరేటువంటి మొక్కలు నాటాలి, వేప చెట్టు రాగి చెట్టు నాటాలని చెప్పాడు అనమాట. ఒకటి నాయకుడు తెలియజేసి చెప్పింది ఏ ప్రభుత్వం అయినా కానీ 5 సంవత్సరాలు ఉంటుంది, లేదా సగటు మనిషి 67 సంవత్సరాలే వస్తారు ఈ కాలంలో. కానీ మొక్కల మటుకు కొన్ని 100,000 సంవత్సరాలు బతుకుతూ సమాజ హితం కోసము ముఖ్యంగా పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ అందరికీ మేలు చేసేటువంటి చెట్లు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరపాలని చెప్పి మా నాయకుడు కొన్ని విధంగా మేమందరూ కూడా పిలుపునిస్తూ మా గుంతకల్ నియోజకవర్గంలో ముఖ్యంగా మా 3 మండలాల్లో కూడా అద్భుతంగా రేపు కార్యక్రమం చేపట్టబోతున్నాం. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ముఖ్యంగా పర్యావరణ ప్రేమికులను కోరుతున్నాం. జై జనసేన, జై హింద్.